థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కాకినాడ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. దుమ్మలపేటలో కిలోమీటర్ దూరంలో ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై స్టాంప్ ఉండడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో అలజడి నెలకొంది. తమ అభ్యర్థి ముఖంపై స్టాంప్ ఉండడంతో కూటమి ప్రతినిధులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పెద్దాపురం, పిఠాపురంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది విస్తుపోయారు. కాకినాడ దుమ్మలపేట పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. కాకినాడ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎక్కడికెక్కడ పోలింగ్ బూతులు ఓటర్లు భారీ స్థాయిలో పోటెత్తారని చెప్పొచ్చు. సాధారణంగా ఉదయం 7 తర్వాత కొంత మందకొడిగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి చూస్తే మాత్రం ఎక్కడికెక్కడ పోలింగ్ బూతుల్లో మహిళలు కానీ, వృద్ధులు కానీ అనేక విధాలుగా అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ భారీగా ఓటెత్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే దుమ్ములపేటకు సంబంధించి నెంబర్ 41 సంబంధించి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నామో మన విజువల్లో చూడొచ్చు. ఏదైతే జనం ఓటర్లు భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్లో నిలబడ్డారు. ఉదయం 7 గంటల నుంచే అందరూ కూడా భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం లైన్లో చూడొచ్చు. ఓ రకంగా చూస్తే చాలా అద్భుతమనే చెప్పొచ్చు. ఓటర్లు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి కదిలి ఓట్ల కోసం లైన్లో నిలబడడం కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నారో క్రమశిక్షణగా అనేది కూడా స్పష్టంగా చేయొచ్చు. వాస్తవానికి ఉదయం 7 గంటలకి ఎక్కడికక్కడ దాదాపుగా పోలింగ్ మందకొడిగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే విజువల్లో ఓటర్లు ఓ రకంగా భారీ స్థాయిలో ఓటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఏమాత్రం కూడా వెనుకాడకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో మనం చూడొచ్చు. క్యూ లైన్ ఎంత పొడుగుందో. మహిళలు, వృద్ధులు, యువత వీళ్ళందరూ కూడా 18 ఏళ్ల వయసు నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం భారీ స్థాయిలో బారులు తీరారు. ఓ రకంగా చెప్పాలంటే ఇంత జనం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ ఏ విధంగా భారీగా జరగబోతుందో కూడా అంచనా నెలకొన్నాయని చెప్పాలి. ఓ రకంగా ఈ లైన్లను చూస్తే కొన్ని వందల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం 7 గంటల నుంచే సిద్ధమయ్యారు. మరికొంతమంది అయితే ఉదయం 5 గంటలకే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి బారులు తీరారని చెప్పొచ్చు. మనం చూడొచ్చు కాకినాడ దుమ్ములపేటలో ఏ విధంగా ఓటర్లు భారీ స్థాయిలో ఓటెత్తారని కూడా చెప్పొచ్చు. మరోపక్క ఎవరైతే ఓటర్లు వందలాదిగా కర్రలు వచ్చారో ఇవన్నీ చూసి అటు కూటమి సంబంధించిన పార్టీలు కూడా ఓ రకంగా చాలా సంతోషం వ్యక్తమైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఓటింగ్కి ఇన్ని వేల మంది తరలి రావడం వెల్లువెత్తుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కూడా స్పష్టమవుతుందని కూడా విశ్లేషణ వ్యక్తమైందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు కోసం సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ ప్రశాంతంగా కూడా కాకినాడ జిల్లాలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పలు చోట్ల ఓటింగ్ సంబంధించి ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గం సంబంధించి అక్కడ ఎంపీ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ సంబంధించి ముఖంపై ఏదైతే కలెక్టర్ ముద్ర ఉండడంతో అతను ఫోటో కనిపించడం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేసి ఆర్ఓకి ఫిర్యాదు చేశాయి. అదేవిధంగా పెద్దాపురం, ప్రతిపాడు, తుని నియోజకవర్గాల్లో పలు చోట్ల ఈవీఎం మొరాయిస్తున్నాయి. అయితే అధికారుల పరంగా ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఉదయం 7 గంటలకే భారీ స్థాయిలో బారులు తీరాయని చెప్పొచ్చు. ఓ రకంగా ఓటర్లు ఈ స్థాయిలో పోటెత్తడం అనేది ఒక రకంగా చెప్పుకోదగిన విషయం అని కూడా చెప్పొచ్చు. కాకినాడ సిటీ నియోజకవర్గం దుమ్ములపేట పీసీ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుకాపారావు, ఏవీఎన్ ఆంధ్రజ్యోతి. థ్యాంక్ యూ అప్పారావు.